హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఎలక్ట్రికల్లో స్టార్టర్ అంటే ఏంటి, ఈ స్టార్టర్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఈ స్టార్టర్లో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ఈ స్టార్టర్లో ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అనేవి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఎలక్ట్రికల్లో స్టార్టర్ అంటే ఏంటి, ఈ స్టార్టర్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్టార్టర్ అంటే ఏదైనా ఒక ఇండక్షన్ మోటార్ అంటాం మనం. 3 ఫేజ్ కానివ్వచ్చు, సింగిల్ ఫేజ్ కావచ్చు, ఏదైనా ఒక మోటార్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేసేదానికి యూజ్ చేసేదాన్ని స్టార్టర్ అంటారు. ఈ స్టార్టర్ని ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఈ స్టార్టర్ అనేది ఒక డివైస్ అండి. ఈ డివైస్ మనం యూజ్ చేయడం ద్వారా స్మూత్ స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. అంటే మోటార్ మనం ఆపరేటింగ్ చాలా స్మూత్గా చేయొచ్చండి దీని ద్వారా. అలాగే ఇది మోటార్కి ప్రొటెక్షన్ కలుగజేస్తుంది, మోటార్కి ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే మనకి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి ప్రొటెక్షన్ ఎలాగంటే ఏదైనా ఒక స్విచ్ గేర్స్తో ఆపరేట్ చేయొచ్చు. అంటే లైక్ ఎంసీబీ లేదా ఎస్ఎఫ్యూస్ ఇలాగా ఏదో ఒక స్విచ్ గేర్తో ఆపరేట్ చేయొచ్చు, కానీ అది చాలా రిస్క్. అలాగే మనకి రిస్కే, ఎక్విప్మెంట్ కూడా రిస్కే, మోటార్కి కూడా రిస్క్. సో దానివల్ల ఈ స్టార్టర్ని యూజ్ చేయడం వల్ల స్మూత్గా దాన్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు, అలాగే దానికి ప్రొటెక్షన్ చేయొచ్చు. ఎలాగంటే దీంట్లోని ఓవర్లోడ్ రిలే అనేది ఒకటి ఉంటుందండి. ముఖ్యంగా స్టార్టర్లో వచ్చేసి కాంటాక్టర్, ఓవర్లోడ్ రిలే, దీన్ని ఓఎల్ఆర్ అంటాం. అలాగే ఆన్ ఆఫ్ పుష్ బటన్స్, ఇవి పార్ట్స్ అనేవి మెయిన్ పార్ట్స్. దీన్ని యూజ్ చేసుకుని మనం స్టార్టర్ అనేది రెడీ చేస్తాం. ఈ స్టార్టర్ ద్వారా ఈ ఓవర్లోడ్ రిలే అనుకున్నాం కదా, ఈ ఓవర్లోడ్ రిలే అనే దాని మీద మనకి సెట్టింగ్ ఉంటుందండి. మనం దాని మీద ఒక పాట్ లాగా ఉంటుంది, అంటే పొటెన్షియోమీటర్ లాగా రౌండ్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం ఆ మోటార్ యొక్క మనం ఏవైతే మోటార్కి ఆ స్టార్టర్ వేస్తున్నామో ఆ రేంజ్ స్టార్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుని ఆ స్టార్టర్ని ఆ రిలేలో యాంప్ సెట్టింగ్ అని ఉంటుందండి. కరెంటు, మోటార్ మీద కరెంట్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కరెంట్ని తగ్గట్టుగా ఈ రిలేలో మనం ఆ సెట్ పాయింట్ అనేది సెట్ చేసుకోవాలి. సో దాని ద్వారా ఏంటంటే మోటార్ అనేది హై కరెంట్స్ తీసుకుంటే ఈ స్టార్టర్ ద్వారా ఆ మోటార్ ట్రిప్ చేస్తుంది. ఏదైనా ఒక స్విచ్ గేర్స్ యూజ్ చేసుకోమనుకోండి, అది ట్రిప్పింగ్ అనేది ఉండదు. ఎందుకంటే స్విచ్ గేర్స్ ప్రతి ఒక యాంప్కి ఒక స్విచ్ గేర్ అనేది డిజైనింగ్ ఉండదు. సో దాని ద్వారా ఈ స్టార్టర్లో ఓవర్లోడ్ రిలీజ్ అయితే మనకి మోటార్ తగ్గట్టుగా డిజైన్ చేసి ఉంటాయి. సో దానికోసమని ముఖ్యంగా ఈ స్టార్టర్ని యూజ్ చేయడం. నెక్స్ట్ ఏదైనా కొంచెం పెద్ద మోటార్లు ఉన్నాయనుకోండి, అవి స్టార్టింగ్ కరెంట్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటాయి. అంటే ఇంచుమించు 5 to 7 టైమ్స్ మోటార్ కరెంట్ అనేది క్యారీ చేస్తుంది. స్టార్టింగ్ ఇన్స్టంటేనియస్ కరెంట్ అంటాం దాన్ని. ఆ స్టార్టింగ్ కరెంటు హై కరెంట్ తీసుకుంటుంది. ఈ హై కరెంట్ తీసుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కూడా పెద్ద వాటికి ఈ స్టార్టర్లు అనేవి యూజ్ చేస్తాం. యూజ్ చేసి దాన్ని కొంచెం కంట్రోల్ అనేది చేయగలుగుతాం. సో ఇవి స్టార్టర్లు. ఇందులో ముఖ్యమైన స్టార్టర్స్ ఏంటి అంటే డ్యూయల్ స్టార్టర్, అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. ఇది డైరెక్ట్గా మోటార్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ అండ్ డెల్టా స్టార్టర్. ఇది కొంచెం ఒక 15 HP నుంచి ఈ స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టార్టింగ్ కరెంట్ అనుకున్నాం కదా, ఆ స్టార్టింగ్ కరెంట్ని రెడ్యూస్ చేయడానికి ఫస్ట్ మోటార్ని స్టార్ కనెక్షన్లో తిప్పి తర్వాత డెల్టా కనెక్షన్లోకి ఈ స్టార్టర్ మార్చుతుంది. ఈ స్టార్ డెల్టా అంటే ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. ఈ వీడియో లెంత్ అనేది పెరిగిపోద్ది అంతా చెప్పుకుంటే. సో దానికోసమని జస్ట్ ఇన్ని టైప్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇలాగే ఇందులో స్టార్ అండ్ డెల్టా స్టార్టరు, సాఫ్ట్ స్టార్టరు, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టరు, అలాగే ఫార్వర్డ్ రివర్స్ స్టార్టర్, ఇవి ఈ స్టార్టర్స్లో కొన్ని రకాలు. అలాగే ఈ స్టార్టర్ ద్వారా మనం మోటార్ని కంట్రోలింగ్ అండ్ స్విచ్చింగ్, అంటే ఏదైనా ఒక ఇంటర్లాక్, అంటే మనం ఈ మోటార్ ఇక్కడ ఉన్నది, స్టార్టర్ ఇక్కడ ఉన్నది, అలా కానీ మనం వేరే చోట నుంచి కూడా ఈ మోటార్ని ఆన్ చేయొచ్చు. దాన్ని రిమోట్ కనెక్షన్ అని అంటాం. అలాగా దీన్ని ఏదైనా ఒక ఇంటర్లాకింగ్, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వాటర్ ట్యాంకు హై లెవెల్ వచ్చినప్పుడు మోటార్ అనేది ఆఫ్ అవ్వాలి, లో లెవెల్ వచ్చినప్పుడు మోటార్ అనేది ఆన్ అవ్వాలి. ఈ రకంగా మనకి ఆపరేషన్ అనేది జరగాలి అంటే ఇలాంటి స్టార్టర్ యూజ్ చేసుకుని ఈజీగా దాన్ని ఆపరేటింగ్ అనేది చేయవచ్చు. సో దానికోసం ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి స్మూత్ ఆపరేషనే కావచ్చు, స్విచ్చింగ్సే కావచ్చు, ఇంటర్లాకింగ్సే కావచ్చు, ఇలా స్టార్టింగ్ కరెంట్స్ రెడ్యూస్ చేయడము, ఇలాగ ఇవన్నీ కూడా మనకి ఈ స్టార్టర్ని యూజ్ చేయడం వల్లే కలుగుతాయి. సో దానికని
ప్రతి మోటార్‌కి కూడా, ప్రతి ఇండక్షన్ మోటార్‌కి కూడా మనకి స్టార్టర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు. ఓకేనండి. అలాగే ఈ స్టార్టర్స్‌లో ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాంటాక్టర్ అంటాం. కాంటాక్టర్. సెకండ్ వచ్చేసి ఓవర్‌లోడ్ రిలే. థర్డ్ వచ్చేసి పుష్ బటన్. అలాగే నెక్స్ట్ వీడియోస్‌లో ఈ స్టార్టర్స్ అనేవి ఎలా కనెక్ట్ చేస్తారో, ఇందులో ఎన్ని రకాల వైరింగ్స్ ఉంటాయి, దీన్ని ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేస్తారో, కాంటాక్టర్, రిలే, పుష్ బటన్స్, స్విచెస్ ఇలాగ అంటా ఉన్నాం కదా! వీటిని ఎలా కనెక్ట్ చేస్తారో ఏంటి అనేది వైరింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.